హాయ్ నిషా. ఓ హాయ్ కిరణ్. నిషా, నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు కిరణ్. నిషా, నీకు పూలంటే చాలా ఇష్టం అంట కదా? నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా? నేను అక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ను చూశాను. నీకు కూడా చూడాలందా? అయితే నాతో రా. కిరణ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఆ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయా? నువ్వు చూసావా ఆ ఫ్లవర్స్ని ఇక్కడ? ఏంటి కిరణ్? నిషా, నేను కావాలని నీకు అబద్ధం చెప్పాను. యాక్చువల్లీ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని నేను నీకు పూలున్నాయని అబద్ధం చెప్పాను. మన క్లోజ్ ఫ్రెండ్స్ ముందు కూడా చెప్పలేనంత పర్సనలా? నిషా, నువ్వు మరీ ఇంత డైరెక్ట్గా అడిగితే నేను చెప్పలేను. అసలు విషయం ఏమిటంటే ఐ ఐ ఐ ఐ వాట్? ఐ అది నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైందిలే. యాక్చువల్లీ నేనే నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఐ లవ్ యూ కిరణ్. ఏమైంది? అది మీలో ముందుగా ఎవరు వీటిని చూశారు? నేను చూశాను సార్, కానీ నేను ఒక పురిని మాత్రమే చూశాను. ఈ రెండోది ఎక్కడి నుంచి వచ్చిందో. ఏసీపీ గారు, సారి కానీ నన్ను అవుట్డోర్ వెళ్తున్నాం పదండి అంటే సమ్మర్ టైం కదా, పిక్నిక్ వైజాగ్ తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను. ఇదిగో ఇక్కడ తీసుకొచ్చారు. డాక్టర్ రాహుల్, నేను ఎప్పుడు పిక్నిక్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినా నిన్ను మాత్రం తీసుకెళ్ళను. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. మీరెందుకంటే బాబు అంత సీరియస్ అయిపోతారు? నేనేదో జోక్ చేశానులేండి. డాక్టర్ రాహుల్, ముందు పని చూసుకో. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నాకు ఈ మంట పెట్టి చాలా రోజులైంది అనిపిస్తుంది. ఈ ఆకులు చెత్త చాలా రోజుల నుంచి ఉన్నట్టున్నాయి. అవునండి, అగ్ని ప్రమాదం జరిగి 5-6 ఏళ్ళు అయి ఉంటుంది. గోడలు కూడా బాగా నల్లబడిపోయాయి. అంటే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయేమో. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుంది? ఏంటో 2 శవాలు. వీళ్ళిద్దరూ ఆత్మహత్య అయితే చేసుకోలేదు కదా? ఇలాంటి నిర్మానుష ప్రదేశంలో 2 వ్యక్తులు కాలి చనిపోయారంటే ఏ ఒక్కరు కూడా నంబర్ సార్. అవును, హెల్ప్ కోసమని కేకలు పెట్టుంటారు, కానీ అవి ఎవరికి వినిపించకపోవచ్చు. సార్, నాకు తెలిసి వీళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉంటారు. కానీ ఏంటి? కానీ సార్, ఈ శవాల చుట్టుపక్కల పెట్రోల్ బాటిల్ కానీ కిరోసిన్ బాటిల్ కానీ ఏదీ లేదు సార్. పద చూద్దాం గాని. ఈ కేసు కాస్త కన్ఫ్యూజన్గానే ఉందండి. ఈ అస్థిపంజరాలను చూసారా ఎంత హ్యాపీగా నిద్రపోతున్నాయో? 2 చనిపోయారు, నువ్వేంటి జోకులేస్తున్నావు? ఏసీపీ గారు, ఇంత సీరియస్ అయినంత మాత్రం చనిపోయిన వాళ్ళు తిరిగిరారు. నవ్వడం ఒక వారం, నవ్వకపోవడం సరే. ఈ అస్థిపంజరాలు ఒకటి ఆడవాళ్ళది, ఒకటి మగవాళ్ళది. ఒకరు ఆడా ఒకరు మొగనా? అయ్యా, ఇది మగతుంది, అది అమ్మాయిది. ఇదిగో ఇది చూసారు కదండి. ఇంకా ఇది
నేరవుగా ఉంది. ఈమె ఒక అమ్మాయి. వీళ్ళిద్దరిని కావాలని ఎవరో దారుణంగా కాల్చి చంపారు. ఇద్దరి మీద ఇంతలా అటాక్ జరుగుతుంటే కనీసం వీళ్ళు అరిచి కూడా ఉంటారంటారా? ఇద్దరు స్పృహలో లేరేమోనండి. ఎక్కడే ముక్కులు దొరికినా సంచులు వేసుకు తీసుకురావడం తప్ప ఇది మాత్రం మీకు తెలీదు. ఒక అమ్మాయిది ఒక అబ్బాయిది ఈ శవాలు. అయితే మరి ఎలా తీసుకురమ్మంటారు? సరే, ఇక ఈ విషయం వదిలేయండి. ఇది చూడండి, ఇదిగో చూస్తున్నారుగా, చూడండి, ఇదిగో ఇది చూసారుగా. అవును, ఏదో బ్లాక్ గా ఉంది. ఇలా అన్ని ఫోన్స్ పైన ఉంది. ఇది ఫోలిక్లోరిక్ ప్రొఫైన్ అండి. ఇదో రకమైన ఫైబర్ సొల్యూషన్. ఈ ఫైబర్ సొల్యూషన్ ని యాక్చువల్గా అతికించడానికి వాటికి వాడతారు కదా? ఎగ్జాక్ట్లీ, ఫైబర్ సొల్యూషన్తోనే వీళ్ళిద్దరిని కాల్చారు. ఈ సొల్యూషన్తో ఎలా కాలుస్తారో మీకు చూపిస్తా. ఇది చూడండి, ఇలాంటిదే ఆ బోన్స్ పైన ఉంది. చాలా దారుణంగా చంపేశారు. వాళ్ళని కాల్చినప్పుడు వాళ్ళు బ్రతికున్నారో లేదో తెలీదు. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరో ఏంటో ఎలా తెలుస్తుంది? ఈ అమ్మాయి పుర్రు బాగానే ఉంది, కానీ ఆ వ్యక్తి పుర్రు మాత్రం బాగా డ్యామేజ్ అయింది. చూడండి. అయితే మనకు దొరికిన ఈ అమ్మాయి పుర్రు బట్టే నేను ఫేస్ తయారు చేయగలను. సార్ లైటర్ దొరికింది సార్.
ఇందులో ప్లాస్టిక్ అంతా కరిగిపోయి ఓన్లీ మెటల్ మాత్రమే మిగిలింది సార్. వెరీ గుడ్. పోనీలే, అసలు వాళ్ళిద్దరిని దేంతో కాల్చారో మనకి ఇప్పుడైనా తెలిసిందే. వివేక్, ఇదేంటి? సార్ ఇది ఎవరిదో పన్ను సార్. ఎవరిదై ఉంటుంది? అయ్యో వివేక్, ఖచ్చితంగా మనిషిదే, ఏనుగుదైతే కాదులే. అమ్మాయ్య, ఆ అమ్మాయి ఫేస్ ఇలా ఉంటుందండి. మన దేశంలో చాలా మంది అమ్మాయిలు కనపడకుండా పోతున్నారు. Strange. ఇవి 3 ఏళ్ల కిందటి రికార్డ్స్ మాత్రమే సార్. కానీ ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్తే తెలుస్తుంది ఎంతమంది తప్పిపోయారో. మీరు బురదలో స్నానం చేశారా ఏంటి? సార్ మీరు నన్ను ఎలా చూసి గ్రేట్ వివేక్ ఎంత హార్డ్ వర్క్ చేసావని మెచ్చుకుంటారనుకున్నాను, కానీ మీరు ఇలా. అరే, అందరూ వివేక్నే పొగుడుతున్నారు, నా ముఖం కూడా నిగనిగలాడుతుందిగా. మీరు ఇలాగే బాగున్నారు. సర్లేండి, ఏం దొరికింది? సార్ ఒక కాలిపోయిన లైటర్ దొరికింది సార్. గుడ్. ఇంకా ఒక పన్ను కూడా దొరికింది. టీతా టీతా బాగా కలిపింది. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపాను. సర్లే, మీరు ఫ్రెష్ అయ్యండి, మనం ఆ అమ్మాయిని వెతకాలి. త్వరగా రండి. Yes, ఎస్ sir. సార్. సార్, ఆ, ఈఎంఐ లాగానే అనిపిస్తాం సార్. పోలికలన్నీ అలాగే ఉన్నాయి. ఓసారి రికార్డ్స్ అన్ని చెక్ చేయి. మిస్సెస్ రోష్ని, ఈవిడ తన ఫ్రెండ్స్తో పాటు డిన్నర్కి ఏదో వెళ్ళింది, అప్పటి నుంచి కనపడడం లేదని వీళ్ళ భర్త కేసు పుటప్ చేశారు సార్. ఈవిడ భర్తను అడిగితే ఏదైనా తెలియచ్చేమో సార్. అయితే వెళ్ళతన్ని కలవండి. మీ సార్ని కలవాలి. మీరెవరు? మేము సిఐడి వాళ్ళం. సిఐడి వాళ్ళ? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, నేను ఇప్పుడే పిలుస్తాను. మీరు లోపలికి రండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. సార్, మిమ్మల్ని సిఐడి వాళ్ళు కలవడానికి వచ్చారు. సిఐడి వాళ్ళ? అవును సార్. ఎస్, అది మీరు యాక్చువల్లీ మీరు కూర్చోండి సార్. ఏమైంది? మీకు ఒంట్లో బాగాలేదా? అది నేను బాగానే ఉన్నాను సార్. అది మీరు సడన్గా వచ్చేసరికి నాకు కొంచెం టెన్షన్గా ఉంది, భయం కూడా ఉంది. అంతే సార్, అంతకుమించి ఇంకేం లేదు. అంతలా ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవచ్చా? అది చెప్తాను సార్. నేను కొంచెం వాటర్ తాగొచ్చా? కానివ్వండి. థ్యాంక్ యూ. మీరు నన్ను ప్రశ్నించక ముందే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగొచ్చా సార్? అడగండి. సార్, మీరు నా వైఫ్ రోషిని గురించి ఏదైనా అడగడానికి వచ్చారా సార్? అవును. ఏదైనా బ్యాడ్ న్యూసా? యా. తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా?
తెలిసింది కానీ తను యాక్చువల్గా ఆ విషయం మీకు కన్ఫామ్గా తెలుసా? మీరు ఈ ఫోటో చూడండి. ఈవిడ మీ వైఫ్ రోషినియే కదా? ఫేస్ అలానే అనిపిస్తుంది, కానీ ఈ ఫోటోలో ఉంది మట్టి బొమ్మ కదా? లేదు సార్, ఈమె నా వైఫ్ కాదు. ఈవిడ ఖచ్చితంగా మీ భార్య. ఈ విగ్రహం లోపల మీ ఆవిడ స్కల్ ఉంది. ఆ స్కల్ యూజ్ చేసి ఈ విగ్రహం చేశాం. అంటే మాకు తెలిసినంత వరకు మీ ఆవిడ్ని ఎవరో కాల్చి చంపేశారు, లేదా యాక్సిడెంటల్గా కూడా జరుగుండొచ్చు. లేదు, అలా జరుగుండదు, అలా జరుగుండదు. మీరు పోలీస్ రిపోర్ట్లో మీ ఆవిడ ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్ళిందని, తర్వాత తిరిగి రాలేదని మెన్షన్ చేశారు. తన ఫ్రెండ్స్ ఎవరో ఏంటో మాకు డీటెయిల్గా చెప్పగలరా? సార్, ఆ విషయాలేమీ నాకు తెలియదు సార్. ఆమె ఎప్పుడూ తన ఫ్రెండ్స్ గురించి నాతో చెప్పలేదు. కానీ ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉంది. మీకు ఆవిడ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు తెలుసుంటారుగా? కానీ ఎందుకు సార్? విషయం ఏంటంటే మీ భార్య శవం దగ్గర ఇంకో కాలిపోయిన శవం పడుంది. ఆ శవం ఒక అబ్బాయిది. నిజంగా ఆమె ఫ్రెండ్స్ గురించి నాకేం తెలియదు సార్. సరే కానీ మీ ఇంట్లో డైరీ ఉందిగా, అదే టెలిఫోన్ డైరీ. దాంట్లో ఫ్రెండ్స్ నెంబర్స్ ఏమైనా రాసి ఉంటుందేమో, దాని ద్వారా మాకేమైనా క్లూ దొరకొచ్చుగా. సరే సార్. ఒకసారి చూపించండి. దీని ద్వారా ఆ రెండో శవం ఎవరితో ఖచ్చితంగా తెలుస్తుంది. అసలు రోషినికి ఎవరితోనో ఎఫ్ఐఆర్ నడిచేది అన్న విషయం నేను నమ్మలేకపోతున్నాను. ఎంత మోసం చేసింది నన్ను. ఆమె అతనితో అక్కడికి ఎందుకు వెళ్ళిందో నిజంగా నాకు తెలియదు సార్. చూడండి, మాకు 2 స్కెల్టన్లు దొరికాయి. ఇప్పటి వరకు మేము తెలుసుకున్న విషయం ఏమిటంటే అందులో ఒకటి మీ భార్యది అని. ఇది కూడా తెలుసుకుంటాం, వాళ్ళని చంపింది ఎవరు అన్నది. కానీ ఎందుకు హత్య చేశారు? అది కూడా తెలుస్తుంది మిస్టర్. హత్య జరిగి 4 సంవత్సరాలైనా లిస్టు దొరికింది సార్. అప్పుడు ఎవరెవరితో ఆవిడ మాట్లాడిందో ఏంటో డీటెయిల్గా ఇచ్చారు. కానీ ఈ నెంబర్ను చూసారా సార్? 1159-749. ఈ నెంబర్కి ఆవిడ దాదాపుగా 4 సార్లు ఫోన్ చేసింది. 4 సార్లా? 1159-749. ఈ నెంబర్ ఎవరిదో నీకు తెలుసా? లేదు సార్, ఎవరిదో నాకు తెలియదు. వివేక్. ఎస్ సార్. ఈ నెంబర్ని కంప్యూటర్లో చెక్ చేయి. 4 ఏళ్ల క్రితం ఈ నెంబర్ ఎవరిదో తెలుసుకో. ఓకే సార్. ఇదేంటో చాలా విచిత్రంగా ఉంది బాస్. మీ ఆవిడకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో ఏంటో మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. చూడండి, నాకు ఈ విషయం తెలుసుంటే నా భార్య నిలదీసేవాడినిగా. అతను ఎవరో ఏంటో నాకు తెలిస్తే నేను సరే అడిగేవాడిని కదా. కానీ ఏం మాట్లాడకుండా 4 సార్లు ఎందుకు ఫోన్ చేస్తారు? సార్, ఈ నెంబర్ ఎవరో నితిన్ అనే వ్యక్తి సార్. ఇప్పటికీ ఈ నెంబర్ అతని పేరు మీదే ఉంది సార్. అవునా? ఎస్ సార్. ఒక్క విషయం చెప్పు, ఇతనెవరో నీకు నిజంగా తెలీదా? తెలియదు సార్. మనకు దొరికిన 2వ స్కెలిటన్ వీడిదైతే కాదు కదా? అభిజిత్, ఆ రెండో స్కెల్టన్ అతందే అయితే అతను 4 సంవత్సరాలుగా ఇంట్లోంచి మాయమైనట్టే కదా? ఎస్ సార్. ప్రణీత్ సార్, ఓ పని చెయ్యి, ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కేర్ఫుల్గా మాట్లాడు. ఎస్ సార్. హలో, నేను సిఐడి ఆఫీసర్ ప్రణీత్ని మాట్లాడుతాను. నితిన్ ఇంట్లో ఉన్నాడా? ఏంటి, లేడా? 4 ఏళ్ళుగా కనిపించట్లేదా? 4 సంవత్సరాలుగానా? ఎవరది? ఆగండి, వస్తున్నాను. చెప్పండి, ఎవరు మీరు? మేము సిఐడి ఆఫీసర్స్ అండి. ఎంక్వైరీ మీద మీ ఇంటికి వచ్చాం. మీకు మా ఆయన గురించి ఏమైనా తెలిసిందండి? తెలిసింది కానీ ఎక్కడున్నారు ఆయన? నాకు తెలుసు మా ఆయనకేం కాలేదని. నేను మా ఆయన్ని నన్ను క్షమించమని అడుగుతాను. యాక్చువల్గా మీకు అతని గురించి బ్యాడ్ న్యూస్ చెప్దామని వచ్చాం. బ్యాడ్ న్యూసా? ప్లీజ్ ప్లీజ్, నాకు అసలు దాని గురించి చెప్పొద్దు. చూడండి మేడం, మాకు శవం దొరికింది. మాకు దొరికిన ఆ శవం కాలిపోయింది. శవమా? కాలిపోయిన శవమా?
కానీ ఆ శవం నితిందా కాదా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ శవం ఇంకో వ్యక్తిది కూడా అయ్యుండొచ్చు. అసలు ఆ కాలిపోయిన శవం ఎవరిదో తెలుసుకోవాలంటే మీరు మాకు హెల్ప్ చేయాలి మేడం. అది మా ఆయనకి ఇంకో అమ్మాయితో అఫైర్ ఉందని నాకు అనుమానం ఉండేది. ఆ విషయం తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఓకే, మీ వారికి మరొక అమ్మాయితో పరిచయం ఉండేదా, లేక అది మీ అనుమానం మాత్రమేనా? ఖచ్చితంగా ఉంది సార్. నేను కన్ఫర్మ్గా చెప్పగలను, కానీ నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. నేను ఈ విషయాన్ని తట్టుకోలేక ఆ రోజు మా ఆయనతో గొడవ పెట్టుకున్నాను. అసలేమైందంటే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడం. మా బంధువులందరూ నాతో చెప్పారు అసలు నిన్ను పెళ్లి చేసుకోవద్దని. కానీ నేను వాళ్ళ మాటలు లెక్క చేయలేదు. నువ్వు మంచి మనిషిగా మారతావనుకున్నాను. కానీ నువ్వెప్పటికీ మారవు. చాలా కరెక్ట్గా చెప్పావు. నేను ఎప్పటికీ మారను. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నా? అయితే విను, నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే నువ్విప్పుడు దాని దగ్గరికి వెళ్తావా? కనీసం అక్కడైనా ప్రశాంతంగా ఉంటాను. నితిన్, నితిన్ ఆగు! నితిన్! ఆ రోజు నుండి ఇప్పటి వరకు తిరిగి ఆయన ఇంటికి రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో మీరు కనుక్కునే ప్రయత్నం చేయలేదా? నేను ఎన్నోసార్లు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. కానీ మాకు దొరికిన అస్థిపంజరం గురించి డీటెయిల్స్ చెప్పడం ఇప్పుడు చాలా కష్టం. అది మీ భర్తదేమోనని మా అనుమానం. మీ భర్తకి పన్ను నొప్పి లాంటిది ఏమైనా ఉందా? ఐ మీన్ ఆయన ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడా? టీతా? పన్ను పాడైనప్పుడు, కొత్త పన్ను అమర్చినప్పుడు పన్ను ఎక్స్రే తీస్తారు కదా. ఎక్స్రే? ఆయన ఒకసారి పన్ను ఎక్స్రే తీయించుకున్నారండి. డాక్టర్ సారిక, ఈ టీత్ ఎక్స్రే ఒకసారి ఇటు ఇవ్వండమ్మా. ప్రణీత్, నువ్వు ఈ పన్ను తెచ్చి ఎన్టీఆర్లో అదుర్స్ అనిపించుకున్నా, దీని రిజల్ట్ మాత్రం సున్నానేనయ్యా. నేను సినిమాలు ఎక్కువ చూడండి సార్. అర్థం లేకుండా నా బుర్రను అల్వా చేయకు. సార్, ఈ రోజు ఉదయాన్నే నా భార్య చేసింది సార్. ఏం చేసిందయ్యో? క్యారెట్ హల్వా. డాక్టర్ సారిక, నన్ను అరుంధతి బంగ్లాకి పంపించేయండి. సార్, ఇప్పుడే మీకోసం గద్వాలకు టికెట్ కొంటాను. ఆ విషయం వదిలే ప్రణీత్, నాకు విషయం నువ్వు నిజం చెప్పాలయ్యా. నీకు ఈ పన్ను ఆ 2 శవాల దగ్గరే దొరికిందని నువ్వు అంటావు. అవును సార్. ఏసీబీ గారు, మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఈ పన్ను ఆ 2 శవాల్లో ఎవరిదే కాదు. రాహుల్ ఇంకో బాంబు పేల్చక అర్థమైందా? బాంబులు పేల్చడంలో ప్రణీత్ సూపరు. నేను దీపావళికే బాంబులు పేల్చుతాను. తెలుసయ్యా. రాహుల్, మీరిద్దరు కాసేపు జోకులు ఆపుతారా? మాకిక్కడ తడిచిపోతుంది. ఏ రాహుల్, ఈ టీత్ వీళ్ళిద్దరిలో ఎవరిది కాకపోతే మరెవరిదైనట్టు? మరోసారి చెక్ చెయ్యి. ఎప్పటికి 10 సార్లు చెక్ చేశానండి. సార్, 2వ అస్థిపంజరం డెంటల్ ఎక్స్రే దొరికింది సార్. అతని భార్యను వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతను 4 సంవత్సరాల క్రితమే ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడని తెలిసింది సార్. 4 ఏళ్ల క్రితమేనా? డాక్టర్ సారిక, ఒకసారి ఆ పన్ను ఎక్స్రే ఇవ్వండి. మరైతే అభిజిత్ ఈ శవం అతందేనంటావా? లేదు సార్, ఆ శవం నితింది కాదు. ఈ శవం నితింది కాదా? కాదు, ఆ శవం నితింది కాదు. కానీ ఈ పన్ను, అదే మన ప్రణీత్కి దొరికిన పన్ను మాత్రం నితిందే. ఇదొకసారి చూడండి. ఈ పన్ను ఎక్స్రే నితిన్ పన్ను ఎక్స్రేతో మ్యాచ్ అయింది. చూసారు కదా? అవును రాహుల్, అచ్చం అలాగే ఉంది. అంటే వీళ్ళిద్దరిని కాల్చేటప్పుడు నితిన్ అక్కడే ఉన్నాడన్నమాట. అవును, అక్కడే ఉండుంటాడు. అందుకే అతని టీత్ అక్కడ దొరికింది. ప్రణీత్, నాకు విషయం చెప్పు. ఒక వ్యక్తి పన్ను నోట్లో నుండి ఎప్పుడు విరుగుపడుతుంది? దవడ మీద గట్టిగా కొట్టినప్పుడు. ఒక్కోసారి మనం ఎలాంటి కేసుల్ని ఫేస్ చేయాల్సి వస్తుందంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఈ కేసునే తీసుకోండి. అక్కడంతా కాలి బూడిదైపోయింది.
కేవలం టీత్ మాత్రం మిగిలింది. ఆ టీత్ ఏ వ్యక్తిదైతే అనుకుంటున్నామో అతను మాయమయ్యాడు. అంటే దాని అర్థం ఆ వ్యక్తి తన టీత్ని అక్కడ వదిలేసినట్టే కదా. సార్ నా ఉద్దేశంలో నిప్పు పెట్టింది ఇతగాడే అయ్యుండొచ్చు. అయితే నితిన్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ అతను బ్రతికే ఉంటే ఆ రోజు నుంచి అతను ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పైగా అతను 4 సంవత్సరాలుగా కనబట్టలేదు. ఒకవేళ అతను అక్కడ ఉండుంటే అతనికి కూడా కాలుంటుంది కదా. ఎస్ సార్, మీరన్నది అక్షరాల నిజం. కానీ మన వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఓ పని చేయండి, అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయండి. అక్కడికి కాలిన గాయాలతో 4 ఏళ్ల క్రితం ఎవరో ఒకరు ఖచ్చితంగా వచ్చే ఉంటారు. అవును సార్, హాస్పిటల్లో ప్రతి పేషెంట్ లిస్టు ఉంటుంది కదా సార్. ఎస్ సార్. ఓ 4 ఏళ్ల కిందట ఎవరైనా బర్న్ పేషెంట్ ఇక్కడికి వచ్చాడా? అదే డిసెంబర్ 28, 2007. ఏంటండి 4 ఏళ్ల కిందట బర్న్స్ పేషెంటా? మీరేదైనా సర్వే నిర్వహిస్తున్నారా? నో, వి ఆర్ ఫ్రమ్ సిఐడి. ఇక్కడికి బర్న్స్ పేషెంట్స్ తక్కువ మంది వస్తారు. అయినా ఒకసారి చెక్ చేసి చూస్తాను. కనీసం ఎక్కడైనా క్లూ దొరికితే బాగుండు. ఈ సమ్మర్లో జ్యూసులు తాగలేక చచ్చిపోతున్నాం. సార్ దొరికింది సార్. ఒకే రోజు 3 జాయిన్ అయ్యారు. కాలిన పేషెంట్స్ 3 జాయిన్ అయ్యారు సార్. డీటెయిల్గా చెప్పండి. రాణం అనే 70 ఏళ్ల ముసలావిడ, ఇంకా 23 ఏళ్ల సురేష్, అతని చెయ్యి పూర్తిగా కాలిపోయింది సార్. ఇంకా ఆ మూడో వ్యక్తి 36 ఏళ్ల ఒక అతను, అతని డీటెయిల్స్ ఇందులో లేవు సార్. విచిత్రంగా ఉంది. పేరు మెన్షన్ చేయకపోవడం ఏంటి? అతని అడ్రస్ ఏదైనా ఉందా? ఇందులో అడ్రస్ లేదు సార్. అదేలా సాధ్యం? మీ దగ్గర ప్రతి పేషెంట్ లిస్ట్ ఉంటుంది కదా. సార్ ఎందుకంటే అతను 4 ఏళ్ల నుండి ఇక్కడే ఉన్నాడు సార్. వాట్? 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడా? అవును సార్. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇతన్ని కలవటానికి 4 సంవత్సరాల నుంచి ఎవరూ రాలేదు. ఇప్పుడు మేము వచ్చాం కదా, మేము ఇతని కోసం వెతుకుతున్నాం. ఇతను మాట్లాడగలుగుతున్నాడా? హలో హలో. ఏం లాభం లేదు, ఇతను బ్రతికున్నా మాట్లాడలేడండి. బాడీ 85% కాలిపోయింది. మెదడు వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. అందుకే ఇతను మెదడు పనిచేయదు. అభిజిత్, నువ్వేమనుకుంటున్నావు? ఇతనే వాళ్ళిద్దరిని కాల్చాడంటావా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇతనే కనుక వాళ్ళిద్దరిని కాల్చుంటే మరి ఇతను ఎలా కాలిపోయాడు? అంటే ఎవరో రోషిణిని ఇతన్ని చంపాలనే నిప్పు పెట్టారు, కానీ ఇతను ఎలాగో తప్పించుకొని వచ్చాడు. కానీ అసలు నిప్పు పెట్టిందెవరు? ఇతని భార్యనే చేసుండాలి, ఆవిడ భర్తన్న చేసుండాలి. సమాజంలో అక్రమ సంబంధాల పర్యవసానం ఎప్పుడు ఇలాగే ఉంటుంది జోసఫ్. నాకు చాలా టెన్షన్గా ఉంది. అది కనిపిస్తూనే ఉంది. మీ చేతులు కూడా వణుకుతున్నాయి. ఎందుకంత టెన్షన్లో ఉన్నారు? మీకు నా భార్యను చంపిన హంతకుడు దొరికాడు కదూ, అందుకే హంతకుడిని ఎలా కలవాలా అని చాలా భయపడుతున్నాను సార్. అవునా? అయితే ఓకే, నువ్వు అతన్ని కలవాలనుకోకపోతే పర్లేదు, కానీ అతని ఫోటో అయినా చూడొచ్చు కదా. చూస్తాను సార్, ఓసారి ఫోటో చూపించండి. అయితే సరే, ఇదిగో చూడండి. ఈయన నా భర్త నితిన్ సార్. ఈయనకేమైంది సార్? ఇతనికి బాడీ మొత్తం కాలిపోయింది, హాస్పిటల్లో ఉన్నారు. నేను అర్జెంటుగా నా భర్తను చూడాలి సార్. ప్లీజ్ సార్, నా భర్తను చూడాలి. ప్లీజ్ సార్, నన్ను నా భర్త దగ్గరికి తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్, నా భర్తను వెంటనే నాకు చూపించండి. నా భర్తను చూసి 4 సంవత్సరాలైంది. ఒక్కసారి చూపించండి. నేను అర్థం చేసుకోండి. వివేక్, ఈమెన్ హాస్పిటల్ తీసుకువెళ్ళు. రండి మేడం. థ్యాంక్ యూ ప్లీజ్. సార్. ఏంటి బాస్, మీరు ఇంకా భయపడుతూనే ఉన్నారా ఏంటి?
లేదు సార్. రోజుకు కనీసం 4-5 సార్లు మీ ఆవిడ ఫోన్ చేసే వ్యక్తి బతికున్నాడు అని తెలిసేసరికి మీలో ఆ మాత్రం కంగారు పుట్టడం సహజమేనండి. మీ ఆవిడ అఫైర్స్ గురించి తెలిసి మీరు కామ్గా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. నాకు కొంచెం ఒంట్లో బాగలేదు సార్. అరే ఇతనికేమైంది? ఏ మిస్టర్, ఏ, హలో? ఏమైంది? హలో ఏమైంది బాస్. నీకు? హలో, అభిజిత్, ఏమైంది? డాక్టర్కి ఫోన్ చేయి. ఇతనికి ఇక్కడ ఏమైనా అయితే మనం ఇరుక్కుంటాం. త్వరగా ఫోన్ చేయి. అభిజిత్, ఫోటో చూడగానే ఇతను ఇలా అయిపోయాడు. అసలు ఇతనికి ఏమైనట్టు? డాక్టర్, అతనికి ఎలా ఉంది? అతను మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడానంట, కానీ జాగ్రత్త. నేను ఏసీపీని. ఏంటో చెప్పండి. అసలు నేను వాళ్ళిద్దరు చంపాలనుకోలేదు. ఆ, వాళ్ళిద్దరిని చంపమని నేనే ఒక వ్యక్తిని పంపించాను. ఓ మై గాడ్. అంటే వాళ్ళిద్దరిని చంపమని ఈతను పంపిన వ్యక్తే కాలి చనిపోయాడనమాట. డాక్టర్, మళ్ళీ ఇతను స్పృహలోకి వస్తాడా? కష్టం సార్, ఇతని హార్ట్ బీట్ లెవెల్స్ పడిపోతున్నాయి సార్. కానీ ఇతనికి ఏమైంది? ఇతనికి ఎవరో విషం ఇచ్చారు సార్. విషమా? అవును, చాలా రోజుల నుంచి కొద్ది మోతాదులో ఎవరో విషం ఇస్తున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ. స్లో పాయిజనింగ్. ఇతనే ఎవరినో చంపించాడు. ఇప్పుడు ఇతనికే ఎవరో విషమిస్తున్నారు. సార్ ఇదంతా నితిన్ భార్య చేసి ఉంటుంది సార్. కొంచెం కొంచెంగా అసలు ఈ విషయాన్ని ఎలా ఇచ్చారో తెలుసుకోండి. కొంపతీసి ఫుడ్లో కలిపైతే ఇవ్వలేదు కదా? సార్ మీరా? మీ అయ్యగారికి భోజన ఏర్పాట్లన్నీ చేసేది నువ్వే కదా? అవును సార్. ఏమేం సార్? మీరు స్టాఫ్ ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తుండగా మీ సార్కి రోజు ఎవరో విషం పెట్టేవారు. ప్రణీత్, వివేక్, వెళ్ళి కిచెన్ ఒకసారి చెక్ చేయండి. ఇంతకీ మీ సార్ రోజు ఇంట్లో ఏం చేసేవారు? మా సార్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్, కంప్యూటర్ ముందు. కంప్యూటర్ చెక్ చేస్తే క్లూ దొరకచ్చు. విషయం దొరికింది, కీబోర్డ్ పైనుంది. స్మార్ట్. తను ఏమీ తినకుండానే బాడీలోకి విషం ఎక్కిందనమాట. అనిల్ కుమార్ ప్రతిరోజు కంప్యూటర్ ఆపరేట్ చేస్తారని తెలిసిన వాళ్లే ఈ పని చేశారు. అతను కాకుండా ఈ కంప్యూటర్ ఇంకెవరు ఆపరేట్ చేస్తారు? సార్ మా సార్ అసిస్టెంట్ మాన్సా మేడం. మన వాడికి ఓ అసిస్టెంట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆవిడ? వస్తున్నానుండండి. ఏంటా కంగారు? మీ మేడం గారు ఎక్కడ? మేడం బయటికి వెళ్ళారండి. బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? లేదు సార్. లోపల తను దాక్కునైతే లేదు కదా? లేదు సార్, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నిన్న రాత్రి నుండే ఇంటికి రాలేదు. నిన్న రాత్రి నుంచి రాలేదా? నిన్న రాత్రి మా మేడం మొబైల్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే కంగారుగా వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నుంచి మేడం ఇంటికి రాకపోతే మీరు ఆమెకు ఫోన్ చేయలేదా? నేను చేశాను సార్, కానీ సిగ్నల్ అందలేదు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఓ సంవత్సర కాలంగా. మరేం పర్వాలేదు, అంతా తెలిసిపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో తెలిసిపోయిందా? ఎక్కడుంది సార్? చూడు. మై గాడ్. ఇప్పుడు అర్థమైందా అతనికి విషం ఇస్తున్నది ఎవరన్నది? డాడీ, మీకు విషయం చెప్పనా? మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన వాడు కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నేను మీ పగ తీర్చుకున్నాను డాడీ. డాడీ, మీరు వింటున్నారు కదా? మీరు వింటున్నారు కదా డాడీ? పల్లవి, మీ నాన్నగారు ఏది చూడలేరు, ఏది వినలేరు. ఆ విషయం నీకు కూడా తెలుసు.
ఏ ఏమైంది? అలా షాక్ ఎందుకు అవుతావు? ఫోటోలో ఉంది నువ్వే కదా? అవును. ఇక మరో విషయం ఏంటంటే నీ అసలు పేరు పల్లవి. అవును. మీరు ఏదొక రోజు నన్ను పట్టుకుంటారని నాకు తెలుసు, కానీ నేను దీని గురించి భయపడటం లేదు. నేనేదైతే అనుకున్నానో అది సాధించాను. నా పగ అది నేను ఎలాగో తీర్చుకున్నానుగా. అతనే మీ తండ్రి గారిని కాల్చాడన్న విషయం నీకెలా తెలిసిందే? ఆ రోజు డాడీ కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నేను ఆయనకు తెలియకుండా కార్ డిక్కీలో దాక్కున్నాను. డాడీని ఎలాగైనా ఒప్పించి మళ్ళీ ఇంటికి తీసుకురావాలనుకున్నాను. మీరేం టెన్షన్ పడకండి సార్. నేను ఆ నితిన్ని, ఆ రోహిణిని ఇక్కడే సజీవ దహనం చేస్తాను. ముందు మీరు తడిగుడ్డేసుకొని పడుకోండి సార్. ఆ శవాలు ఎవరివో సిఐడి వాళ్ళు కూడా కనిపెట్టలేరు. నన్ను నమ్మండి సార్. ఏమీ టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటుంది. డాడీ, డాడీ, అరే ఇది మా పల్లవి గొంతు. డాడీ. అమ్మా పల్లవి, నువ్వా? ఇక్కడికి నువ్వెలా వచ్చావురా? డాడీ, నితిన్! ఆ సంఘటన నాపై చాలా ప్రభావం చూపింది. నేను అక్కడ ఎన్ని రోజులున్నానో నాకే తెలియదు సార్. అంతేకాదు, నేను ఇంటికి ఎప్పుడు చేరుకున్నానో నాకు గుర్తులేదు. నేను ఈ విషయం ఎవరితోనూ ప్రస్తావించలేదు. కనీసం పోలీసులకైనా చెప్పాల్సిందే. ఆ టైంలో నాకు చాలా భయం వేసింది. అసలు ఆ సంఘటన జరగడానికి కారణం నేనే అని నాకు అనిపించింది. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళుండకపోతే వెనక్కి నుండి వచ్చిన ఆ వ్యక్తిని మా డాడీ చూసుండేవారేమో, కనీసం తనని తను కాపాడుకునేవారేమో. నేను ఆ విషయాలన్నీ మర్చిపోవాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఈ పేరు వల్ల నాకు గతమంతా గుర్తొచ్చేది. అదే అనిల్ కుమార్ అనే పేరు. నేను పెద్దయ్యాక అనిల్ కుమార్ గురించి తెలుసుకున్నాను. తన అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. నేను నా పగ తీర్చుకున్నాను. పగ కావచ్చు, కానీ నేరం ఎవరు చేసినా నేరమే అవుతుంది. దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నువ్విక జైలుకు వెళ్ళక తప్పదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.